మనం ఆల్రెడీ మనకు ఒక ఛానల్ ఉంది. అదే లాస్ట్ మంత్ క్రికెట్ షాట్స్ పెట్టుంటాం మనము, గుర్తుపట్టినా. అదే అప్పుడు ఒక వీడియోకి అయితే 40 lakhs వ్యూస్ వచ్చాయి. నేను షాక్ అయిపోయాను. రియల్లీ థ్యాంక్స్ అండి. దానివల్ల నాకు ఎంతో అసలు షాక్ అయిపోయినాను అసలు దానివల్ల. అందుకనే ఇంకో ఛానల్ కూడా పెట్టాను. దీని పేరు వి ఎడ్యుకేషన్ అనమాట. మీరు కూడా దానికి ఎంత సపోర్ట్ చేస్తారో దీనికి కూడా అంతే సపోర్ట్ చేస్తారో అనుకుంటున్నాను. ప్లీజ్ దానికి కూడా సపోర్ట్ చేయండి. నాకు ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇదేంటంటే మనకి ఈ ఛానల్లో మనము అన్ని ఎడ్యుకేషన్ పర్పస్ అయితే పెడతామన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ అయితే మనము ఇలా చెప్పుకున్నది సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్ అనమాట. ఇందులో కూడా మీరు అందులో ఎలా సబ్స్క్రైబ్ చేశారు, అందులో దగ్గర 9,000 సబ్స్క్రైబర్స్. థ్యాంక్స్ అండి అంతా సపోర్ట్ చేసినందుకు. దీంట్లో కూడా అంతే సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. వీడియోని స్టార్ట్ చేద్దాము. ఇలా మనము తెలుసుకునేది ఏంటంటే ఫైబర్స్లో మనకి న్యాచురల్ ఫైబర్ ఉంటుంది, సింథటిక్ ఫైబర్ కూడా ఉంటుంది. ఇందులో మనము ఫైబర్స్ అంటేనే తెలిసిపోయినట్టు డ్రెస్సెస్ అనమాట. ఇక్కడ మనము ఇక గీస్తున్నాం అంటే బాగాలేదు గీయడం, కానీ డ్రెస్సెస్ మనకి డ్రెస్సెస్ అంటే మనము న్యాచురల్ ఫైబర్స్ అనేది తెలుసు అందరికైతే అందరికీ తెలిసిందే న్యాచురల్ ఫైబర్స్ అంటే ఏంటో. సింథటిక్ ఫైబర్స్ న్యాచురల్ ఫైబర్స్ అంటే ఏం లేవండి, జస్ట్ కాటన్ నుంచి వచ్చేటి, సిల్క్ నుంచి వచ్చేటి అన్నీ న్యాచురల్ ఫైబర్స్ అనమాట. అదే యానిమల్స్ అయితే వూల్ వస్తుంది కదండి, అలాగే ప్లాంట్ నుంచి వచ్చేది కాటన్, సిల్క్ పూము కదా, సిల్క్ పూమ్ కదా. సింథటిక్ ఫైబర్స్లో మనకి గ్లాస్, కార్బన్, పాలీథిలిన్, రయాన్, నైలాన్, పాలిస్టర్, యాక్రిలిక్. ఈ సింథటిక్ ఫైబర్స్ని మనం ఇంకో పేరుతోటి కూడా పిలవచ్చు. ఆర్టిఫిషియల్ ఫైబర్స్, మ్యాన్ మేడ్ ఫైబర్స్ రెండిట్లాగా మనమైతే పిలవచ్చు. ఇది మనకి ఈ యొక్క సైంటిస్ట్ ఉంటారు కదండి, అప్పట్లో మనకి సిల్క్ లేకపోయేదన్నమాట. చైనా వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఒక సీక్రెట్ ఉంచారు. అలా ఏంటంటే మనకి అలాంటి చైనా వాళ్ళు సీక్రెట్ ఉంచినందుకు మనకి సిల్క్ అనేది తెలియదు. అప్పట్లో మనకి సిల్క్ అనేది లేదు. అయితే మనం ఏం చేసామంటే ఈ కెమికల్ ట్రీట్మెంట్ తోటి అని కంప్యూటర్స్ తోటి అవిటితోటి కెమికల్స్ తోటి సైంటిస్టులు అయితే మనకి సింథటిక్ ఫైబర్స్ అని తయారు చేశారు. ఈ సింథటిక్ ఫైబర్స్లో మనకి రయాన్ ఉండిద్ది, అలానే మనకి నైలాన్ ఉండిద్ది, అలానే మనకి పాలిస్టర్ ఉండిద్ది, అలానే మనకి యాక్రిలిక్ కూడా ఉంటుంది. అలానే మీకు ఏదైనా ఎగ్జామ్లో కానీ ఏముండిద్దంటే మీకు సింథటిక్ ఫైబర్ యొక్క అనదర్ నేమ్ ఏంటి అని అడుగుతారు. మీరు ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అనవచ్చు, మ్యాన్ మేడ్ ఫైబర్స్ కూడా అనవచ్చు. అందుకే అలానే ఇప్పుడు మనము ఈ రయాన్, నైలాన్, పాలిస్టర్ అలానే యాక్రిలిక్ గురించి తెలుసుకుందాము. అయితే మనము ఈ సింథటిక్ ఫైబర్స్ ఇవి ఏంటి అనేది తెలుసుకుందాం. ఇందులో ఏముంటాయి, ఇందులో ఏంటి అనేది మనము ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం. మొత్తం తెలుగులోనే మాట్లాడతాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ ఛానల్ కూడా. అందుకని ఇంకా వీడియోలోకి మేము స్టార్ట్ చేద్దాము. అలానే మీకు క్వశ్చన్స్ ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఈ యొక్క వీడియోలోనే మీరు కామెంట్ సెక్షన్లో మీరు అన్నీ మన వీటి గురించి. ఇప్పుడు మనము సింథటిక్ ఫైబర్స్లో మనకి ఇప్పుడు మీరు యాక్టివిటీ చేయండి. ఏంటంటే పేపర్ క్లిప్స్ తీసుకొని జాయిన్ చేస్తూ ఉండండి. ఇలా ఇప్పుడు మనకి ఇమేజ్లో ఎలా కనబడుతుందో పేపర్ క్లిప్స్ అని ఒక్కొక్కటి అలా 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 మొత్తం అన్నీ చేసి అప్పుడు మీరు చూడండి దాని ఎలా ఉంటుందో. ఓకేనా? ఇప్పుడు ఇది ఎందుకు చేయమంటుంది, ఇది అంటే మనము ఈ సింథటిక్ ఫైబర్స్లో మనకి ఇలానే చేస్తారు. ఒకవేళ మనము సింథటిక్ ఫైబర్లో మనకి పాలిమర్ అనే వర్డ్ ఉండిద్ది. ఆ పాలిమర్ ఎలా వచ్చిందంటే స్మాల్ కెమికల్ యూనిట్స్ CH2ని కలుపుతూ ఉంటే ఒక డ్రెస్ అనేది తయారవుతుంది అనమాట. అక్కడి నుంచి మనకి ఇదైతే వచ్చింది. ఇప్పుడు మనము పాలిమర్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. పాలి అంటే మెనీ, మర్ అంటే పార్ట్స్ ఆఫ్ యూనిట్స్ అంటే ఒక్కొక్క పార్ట్ అనేది తెలుసుకున్నాం. సపోజ్ మనము పాలిమర్ ఆఫ్ కాటన్ అయితే చూద్దాం. కాటన్ ఏంటి, సెల్యులోస్ అనమాట. సెల్యులోస్ అనేది అది ఉంటుంది. దీంట్లో మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్, ఒక్కొక్క పాలిమర్ అన్నాం కదా, గ్లూకోజ్ ఉండేది. పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్ ఏంటి అదనమాట. నెక్స్ట్ మనము సింథటిక్ ఫైబర్ గురించి అయితే ఇంకోటి ఎందుకు వాడతాము, దీని గురించి ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సింథటిక్ ఫైబర్స్ ఇవి డ్యూరబుల్ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కువగా డ్యూరబుల్, లాంగ్ టైం వరకు ఇవి ఉండగలవు. మీరు సిల్క్ తీసుకోండి, సిల్క్ మీకు ఒక 100 days వరకు ఉంటే మీకు ఇదైతే ఒక
1 year 2 years వరకు ఉండిద్ది. అలానే లెస్ ఎక్స్పెన్సివ్, స్ట్రాంగ్గా, రెడీలీ అవైలబుల్, అంటే కలర్స్లో అన్ని కలర్స్లో అయితే అవైలబుల్ ఉండిద్ది. ఈజీ టు మెయింటైన్. ఇవి సిల్క్ అంటే మెయింటైన్ చేయాలి, అది చేయాలి, కానీ దీంట్లో మనకైతే ఎలాంటి మెయింటెనెన్స్ అనేది అవసరం లేదు. ఈజీ టు వాష్, ఈజీగా అయిపోతుంది మనకి. ఇంకోటి ఏంటంటే ఈ సింథటిక్ ఫైబర్స్ని మనము అంబ్రిల్లాలో ఎందుకు చేస్తాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీకు అందుకనే చాలామంది ఈ యొక్క సింథటిక్ ఫైబర్స్ని మనము ఎక్కువగా వాడతాము. సిల్క్ అనేది ఎక్కువ రేట్ ఉంటుంది కాబట్టి మనం వాడము, లెస్ ఎక్స్పెన్సివ్ అది ఇది అనేది మనము వాడతాము, దానికోసమని వాడతాము. ఇప్పుడు దీంట్లో డౌట్స్ ఉంటే, ఇప్పుడు నేను చెప్పిన వరకు డౌట్స్ ఉండే అన్నీ, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందికి పోయి కామెంట్ సెక్షన్లో మీరు డైరెక్ట్ టైప్ చేయండి. కామెంట్లో మీకు ఎలాంటి డౌట్, ఎందుకు ఇవి మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. పార్ట్ 2 వీడియోలో మొత్తం అంతా క్లారిఫికేషన్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు మనము సింథటిక్ ఫైబర్స్ గురించి అయితే మనం తెలిసేసుకున్నాము. ఇప్పుడు ఇంకో డెప్త్గా కొద్దిగా వెళ్ళి, ఇది మనకి 8th క్లాస్లో అయితే ఉండిద్ది. ఇవి మనకి నేర్చుకోండి, ఓకే? ఇప్పుడు ఈజీ అయిపోతుంది. మనకి ప్రాపర్టీస్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్ గురించి తెలుసుకుందాం. న్యాచురల్ ఫైబర్ అండ్ సింథటిక్ ఫైబర్. మనకి న్యాచురల్ ఫైబర్లో స్పేసెస్ అనేవి చూడండి. ఇప్పుడు ఈ ఫోటోలో చూడండి, మైక్రోస్కోప్లో చూస్తే చిన్నగా స్పేసెస్ అనేవి కనపడతాయి. దీనివల్ల డ్రై స్లోలీ అయిపోతుంది, మోర్ అబ్జర్వేషన్ అవుతుంది, నో ఎంటీ స్పేసెస్ ఉంటాయి. దానివల్ల మనము ఈ యొక్క న్యాచురల్ ఫైబర్ని ఎక్కువ మెయింటైన్ చేయాలి. సింథటిక్ ఫైబర్స్ ఏమో అసలు గ్యాప్స్ ఉన్నాయి, కనబడుతుంది గ్యాప్స్, నో ఎంటీ స్పేసెస్, లెస్ అబ్జర్వేషన్, డ్రై ఫాస్ట్. చూసారా ఎంత ఫాస్ట్, అసలుకి ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా చూసారా? నెక్స్ట్ సింథటిక్ ఫైబర్స్ ఆన్ హీటింగ్ మెల్ట్స్. మనము ఇవి సింథటిక్ ఫైబర్స్ని మనము కిచెన్లో కానీ ల్యాబొరేటరీస్లో కానీ ఎక్కడ ఏదైనా హీట్ ప్లేసెస్లలో వాడద్దు. ఎందుకు? ఒకవేళ మీకు సింథటిక్ ఫైబర్ కనుక కాలిపోయింది, మీ యొక్క షర్ట్కి కాలిపోయింది అనుకోండి, మీ ప్యాంటుకో షర్టుకో కాలిపోయింది అనుకోండి, మీ స్కిన్కి ఈ యొక్క సింథటిక్ ఫైబర్ అనేది అతుకపోయిద్ది అనమాట. స్టిక్కడ్ సింథటిక్ ఫైబర్ స్టిక్ అయిపోతుంది అనమాట, మీ యొక్క డ్రెస్ స్కిన్కి అయితే అక్కపోతుంది. అందుకనే ఎక్కువగా మనము ఈ యొక్క సింథటిక్ ఫైబర్స్ని మనము కిచెన్లో కానీ ల్యాబొరేటరీస్లో కానీ చేయము. ఇప్పుడు టైప్స్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్ నేను చెప్పాను కదా. రయాన్ మనకి కెమికల్ సైంటిస్టులు మనము కెమికల్ని వాడి వుడ్ పల్ప్ అనే కెమికల్ తోటి ఇదైతే తయారు చేసింది. దీన్ని రయాన్ అయితే మనము సిల్క్ లాగా కూడా చెప్పవచ్చు. ఇది సిల్క్ అనేది ఎందుకు మనము ఉంది కదా ఆల్రెడీ సిల్క్, మనం ఎందుకు మళ్ళీ రయాన్ అనేది తయారు చేసామంటే అప్పట్లో మనకి సిల్క్ అనేది లేదు. చైనా వాళ్ళకి ఫస్ట్ కనిపెట్టింది అనమాట. వాళ్ళు ఈ యొక్క సిల్క్ని ఫస్ట్ కనిపెట్టేశారు. కెమికల్ ట్రీట్మెంట్ ఆఫ్ వుడ్ ఇక మనం డ్రెస్ లేకుండా కదండి, అప్పట్లో అయ్యే ఊరు అది అంతే కదా. అందుకనే రయాన్ అనేది అయితే సైంటిస్టులు కనిపెట్టారనమాట. అలానే మీకు క్వశ్చన్లో కూడా ఇది ఆర్టిఫిషియల్ సిల్క్ ఏంటిది సింథటిక్ ఫైబర్లో అడిగితే మీరు రయాన్ అనేది చెప్పవచ్చు. సిల్క్ రయాన్ అనేది సేమ్గా ఉండిద్ది. ఇప్పుడు దీంట్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ తొందరగా పోండి, కామెంట్ చేసేయండి. సేమ్ ఈ క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది అనమాట. ఈ సిల్క్ ఫైబర్ ఎలా తయారైంది ఎట్లా అనేది ఈ క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది మీ ఎగ్జామ్లో. అందర్ నేమ్ ఆఫ్ సిల్క్ ఫైబర్ అనేది. నెక్స్ట్ రయాన్లో మనకి రయాన్ సిల్క్ ఎందుకు వాడము, రయాన్ ఎందుకు వాడాలి, సిల్క్ ఎందుకు వాడద్దు అనేది ఇది మనకి సిల్క్లో అంటే మనీ ఎక్కువ. ఇప్పుడు రయాన్ అయితే లెస్ మనీ, ఏదో 100 రూపీస్ ఉంది అనుకోండి, సిల్క్ ఒక 200 రూపీస్ ఉంటుంది. అందుకనే మనం ఎక్కువగా ఈ యొక్క రయాన్ అయితే యూజ్ చేస్తాం. అలానే ఎక్కువ రెడీమేడ్గా దొరుకుద్ది, ఏదైనా ఈజీగా చేసేయచ్చు. లెస్ మనీ, సిల్క్ అంటే పెద్ద ప్రాసెస్ అది ఇది అనేది ఉండిద్ది అనమాట. ఇప్పుడు మనము ఈ యొక్క దీన్ని రయాన్ని దేంతో తయారు చేస్తారు అనేది, మిక్స్ చేస్తే ఏదైతే అనేది తెలుసుకుందాం. మనము రయాన్ని కాటన్ ఫైబర్తో మిక్స్ చేస్తే బెడ్షీట్స్ అనేవి తయారవుతాయి. మీరు చూడండి ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా మీరు బెడ్షీట్స్ ఉంటాయి కదా, బెడ్షీట్స్ మీకు పైన ఫెదర్స్ లాంటివి ఏమి ఉండవు, పెద్ద ఫెదర్స్
అందుకని కాటన్ ఫైబర్ అనేది దీంతో మిక్స్ చేసి చేస్తారనమాట. నెక్స్ట్ రయాను వూలు ఈక్వల్స్ టు కార్పెట్స్ అనమాట. ఈ యొక్క రయాను వూల్ కలిపితే కార్పెట్లు అయితే అవుతాయి అనమాట. ఎందుకంటే వూల్కి హెయిర్ ఉంటుంది. మీకు క్వశ్చన్ కూడా ఇంకో క్వశ్చన్ ఉంటుంది మీకు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ హెయిర్ అంటే యానిమల్ హెయిర్ ఉంటుంది అంటే మీరు వూల్ అని చెప్పాలి. క్వశ్చన్లో కూడా వస్తుంది పక్క, అంటే కొన్ని ఎగ్జామ్స్లోకి అయితే పక్క వచ్చేస్తుంది. మీ ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ ఎఫ్ఏ ఎగ్జామ్స్లో కానీ అన్నిటికైతే వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము నైలాన్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. నైలాన్ అనేది రోప్కి తయారు చేస్తారనమాట. స్ట్రాంగెస్ట్ ఫైబర్ ఈ యొక్క సింథటిక్ ఫైబర్స్లో కానీ సిల్క్లో ఏది నేచురల్ ఫైబర్లో కానీ ఇదే స్ట్రాంగెస్ట్ ఫైబర్ అనమాట. ఇది ఎలా తయారు చేస్తారంటే ఎయిర్, వాటర్, కోల్, నో ప్లాంట్ ఈజ్ యూజ్డ్. అంటే కాటన్ ఏం యూజ్ చేయాలి, మొత్తం ఇది టోటలీ సింథటిక్ ఫైబర్ అనమాట, మ్యాన్ మేడ్. మీరు ఎగ్జామ్లో వస్తుంది మీకు నైలాన్ అనేది ఏది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫుల్లీ సింథటిక్ ఫైబర్ అంటే నైలాన్ అనమాట. అలానే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ ఫైబర్ అండ్ నో ప్లాంట్ ఈజ్ యూజ్డ్ అనేది మనకి నైలానే అనమాట. కాటన్లో లేని కాటన్ కానీ వూల్ కానీ ఏది యూజ్ చేయండి అనేది అయితే నైలాన్. అలానే మీకు తెలుసా స్టీల్ వైర్ కంటే నైలాన్ తాడు ఉంటుంది కదా, నైలాన్ తాడే ఎక్కువ స్ట్రాంగ్ తెలుసా. ఇది ఎందుకంటే మీకు రబ్బర్ ఎలా ఉంటుంది, సాగిపోయేది కదా, నైలాన్ ఫైబర్ కూడా ఎలాస్టిక్ అనమాట. ఇంగ్లీష్లో ఎలాస్టిక్ అంటారు. దాన్ని ఇట్లా సాగవుతుంది అనమాట. ఇట్లా మీరు గుర్తులేదు ఒకసారి ట్రై చేయండి, ఎలా సాగుతుందో ఒకసారి చూడండి. ఒకసారి ఇలా సాగిపోతుంది, ఇట్లా అంటే సాగిపోయింది అనమాట. ఇప్పుడు ఈ 2 టాపిక్స్లలో మనం నేర్చుకున్నాం కదా. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తొందరగా వెళ్ళి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మళ్ళీ మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చెప్పండి. క్వశ్చన్స్ అయితే పక్కగా ఇంపార్టెంట్గా చూడండి. నేను ప్రతి ఒక్క దాని క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను ఎగ్జామ్లో ఏది వస్తుందని. టైప్స్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్. పాలిస్టర్ అంటే మనము ఇదేంటంటే మనకి ఈజీగా డ్రై అయిపోతుంది అనమాట. కంపారిటివ్ కాటన్ షర్ట్లు కంటే ఈ పాలిస్టర్ షర్ట్స్ అనేవి చాలా తొందరగా డ్రై అయిపోతాయి. డూ నాట్ ఫామ్ ఫోల్డ్స్, అంటే మనం ఐరన్ చేసేటప్పుడు ఫోల్డ్స్ అవ్వద్దనే కదా మనము ఐరన్ చేస్తాము. అలాంటి పనే లేదు. సూటబుల్ టు మేక్ డ్రెస్ మెటీరియల్, అంటే ఈజీగా డ్రెస్ మెటీరియల్ చేయడానికి కూడా ఈజీగా ఉండిద్ది అనమాట. అందుకని ఈజీ టు మెయింటైన్ కాబట్టి మనము ఇది ఎక్కువగా డ్రెస్లకు అనేది వాడతాం అనమాట. దీనికోసం ఇవి ఈజీగా డ్రై అయిపోతాయి, ఈజీగా ఉంటాయి కాబట్టి డర్టీ కూడా ఎక్కువ అవ్వవు ఇవి. దానికి అంటే మెయింటైన్ చేయాలి, కాటన్ డ్రెస్ అంటే మెయింటైన్ చేయాలి, ఉతకాలి, ఇది అది. పాలిస్టర్ అందరికీ చెప్పిన మళ్ళీ ఏంటి అంటే పాలిస్టర్లో మనకి టెర్లిన్ అనే ఒక సబ్స్టాండ్ ఉంటుంది. సేమ్ పాలిస్టర్ యూజ్ చేసి టెర్లిన్ అనేది చేస్తారు. ఇదేంటంటే దీంట్లో కూడా టెర్లిన్ సేమ్ వైట్ కలర్ వైర్, స్టీల్ వైర్ లాగానే ఉంటుంది. ఇది మనము ఇట్లా కలుపుకుంటా ఇట్లా మిక్స్ చేసుకుంటా ఇవన్నీ కలిపితే మనకి ఈ యొక్క పెట్టు ద్వారా మనకి పాలీఇథిలిన్ టెర్ఫ్లేట్ అనమాట. పాలీఇథిలిన్ టెర్ఫ్లేట్లో మనము బాటిల్స్ అయితే తయారు చేస్తాము, అలానే యూటెన్సిల్స్ అయితే తయారు చేస్తాము, అలానే వైర్స్ ఏదన్నా మీ ఇంట్లో ఎలక్ట్రిక్ వైర్స్లో తయారు చేస్తాం అనమాట. ఈ యొక్క పెట్టునైతే పెట్టు అనుకోకండి, పాలీఇథిలిన్ టెర్ఫ్లేట్. ఇది కొద్దిగా తెలుసుకోండి మీరు. పాలీఇథిలిన్ టెర్ఫ్లేట్ ఇదైతే మనము వాడతాము. ఇది ఒక ప్లాస్టిక్ అనమాట. పెట్, పీవీసీ ఇవన్నీ అయితే ఉండిద్ది అనమాట. పాలీఇథిలిన్ టెర్ఫ్లైట్, ఇంకా పీపీ, అలానే ఎల్డిపి, లో డెన్సిటీ పాలీఇథిలిన్, ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. ఈ వీడియోలో మనమైతే ఈ పాలిస్టర్ గురించి, నైలాన్ గురించి, దీని గురించి అయితే తెలుసుకుందాము. ఇప్పుడు యార్కలిక్ గురించి అయితే తెలుసుకుందాము. యార్కలిక్ అంటే ఇవి కలర్, ఈజీ కలర్. ఇంకోటి చెప్పాలండి, మనకి ఫస్ట్ రయాన్ వచ్చింది కదా, రయాన్లో మనకి సిల్క్ అన్నా కదా, మార్పేర్ సిల్క్ అన్నా కదా, దీంట్లో వూల్, ఈ సేమ్ వూలు అర్కలిక్ 2 సేమ్. మీకు క్వశ్చన్లో కూడా వస్తుంది వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ వూల్ అంటే అదర్ నేమ్ కాదు, సేమ్ లైక్ వూల్ అంటే అర్కలిక్. ఇవి ఏంటంటే ఇవి మనీ తక్కువ ఉండిద్ది అనమాట. ఇదేమో అది చెప్పిన ఫస్ట్లో ఈ రయాన్ ఏమో 500 ఉంటే ఇదేమో 100 ఉంటుంది. వూల్ అంటే కొద్దిగా ఇది ఎందుకు నేచురల్ ఫైబర్ అంటే వాళ్ళు మ్యాన్ ఇట్లా కుట్టి అవి చేసే వరకు చాలా కష్టమవుతుంది. ఇవి కూడా మనకి కలర్ ఉంటుంది అనమాట. ఇవి కలర్స్ ఉంటాయి అనమాట. ఇది మనము స్వెటర్స్కి, అలానే అదే టవలు అవి వీటికి మనం వాడతాం. ఎందుకంటే ఇక ఆర్కలిక్ వూల్ అంటేనే ఫెదర్స్ మంచిగా మనము వేడిగా ఉన్న దానికే వాడతాము. మీరు ఈ వీడియోలో అయితే మనము ర్యాన్ గురించి తెలుసుకున్నాము, ఆర్కలిక్ గురించి తెలుసుకున్నాము, పాలిస్టర్ గురించి తెలుసుకున్నాము, అలానే
పాలిస్టర్, అర్కలిక్, రయాన్, నైలాన్ గురించి కూడా తెలుసుకున్నాము. సింథటిక్ ఫైబర్, న్యాచురల్ ఫైబర్ గురించి కూడా తెలుసుకున్నాము. నేను మిడిల్లో పాలిస్టర్లో పాలిఇథిలిన్ టర్ఫ్లైట్ అన్నాను కదా, దాన్ని మనం పార్ట్ 2 వీడియోలో అయితే తెలుసుకున్నాము. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయింది. మీకు ఇంకా వీడియో కావాలంటే దీనికి ఎంత సపోర్ట్ చేస్తారో, దీనికి ఒక 500 లైక్స్ వస్తే నేను ఆ వీడియోని కూడా పెడతాను. మీకు ఐ హోప్ అందరికీ ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను.